హలో గైస్, అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ చెల్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇంతకు ముందు కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ కెరియర్ ఆఫ్టర్ 12th. థంబ్నెయిల్లో చూసుంటారు. సో కెరియర్స్, లైక్ వాట్ ఈస్ మీన్ బై కెరియర్స్. సో మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం తీసుకోవచ్చు, ఏవి డిమాండ్లో ఉన్నాయి, ఆర్ వాట్ టైప్ ఆఫ్ కెరియర్స్ వీ హ్యావ్ అనేది చూడటమే వాటి మన టాపిక్. వై? బికాస్ చాలామంది బికాస్ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన స్టూడెంట్సే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూనో ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే లిటరలీ ఒక 80-85% స్టూడెంట్స్ సిఎస్సి బీటెక్, అందులోనూ సిఎస్సి, మళ్ళీ అందులో ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, దోస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, స్పెషలైజేషన్స్. బట్ అందరూ అదే వెళ్తున్నారు. సో వై, ఎందుకు, వై ఓన్లీ సిఎస్సి? దాని మీద ఒక సపరేట్ టాపిక్ చేద్దాము. ఎందుకు వెళ్తున్నారు, నిజంగా అంత జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయా అనేది కూడా డిస్కస్ చేద్దాం. బట్ రైట్ నౌ మన టాపిక్ అయితే మాత్రం టైప్స్ ఆఫ్ కెరియర్ కాబట్టి అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చూద్దాము. బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు 10th అయిపోయినాక ఎంపీసీ ఆర్ బైపీసీ, సిఈసి ఇలాంటి ఆప్షన్స్ తీసుకుంటారు, హెచ్ఈసి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద కెరియర్ ఆర్ ఇంట్రెస్ట్. సో అది అయిపోయినాక, ఇంటర్మీడియట్ అయిపోయినాక అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? వీ హ్యావ్ ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఓకే, అండ్ మేనేజ్మెంట్, డిఫరెంట్ టైప్స్. ఓకే, చాలా ఉన్నాయి. కామర్స్ యాజ్ వెల్. అండ్ అందులోనూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకుంటే సైన్స్ తీసుకుంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ ఆర్కిటెక్చర్ యాజ్ ఐ సెడ్. కామర్స్ తీసుకుంటే సిఏ, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. అండ్ హ్యుమానిటీస్ తీసుకుంటే దిస్ ఇస్ very interesting one: journalism and mass communication, law, social work, fine arts, teaching, event manager. Okay, and other than this we also have forensic science, fashion designing, digital marketing, environmental science. ఇవన్నీ కూడా ఉన్నాయి as a part of these things. వీటిల్లో ఏంటంటే మనకి ఇప్పుడు తీసుకుంటే ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఆర్ కెమికల్, ఏరోస్పేస్. We have different types of things. And then medicine. Okay, medicine lo we have MBBS, okay, and dentistry, pharmacy, nursing, physiotherapy. Courses undotaki chaala unnai. Okay, nutritionist undi, okay, nutrition ki sambandhinchina course, or career. So hotel management undi. So ilanti number of options unnai. But మనం ఏది చూస్ చేసుకోవాలి? ఓకే, మనం ఏది చూస్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి. ఓకే, నాకు ఎలా అంటే ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్. నేను ఇప్పుడు ఉంటున్న ఫీల్డ్ కానీ ఇదంతా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించింది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ నా ప్యాషన్ ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మగారు లైక్ వెళ్ళి వంటలు చేసేటప్పుడు పక్కనే ఉంచుని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒక అలవాటు అయిపోయింది, లైక్ మమ్మీ వంటలు ఉండేటప్పుడు నేను వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. సో అదే స్టైల్ నాకు ఇప్పుడు స్టిల్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్. కాకపోతే అప్పుడు చూసేవాడిని, ఇప్పుడు నేను చేస్తున్నా. ఓకే, అండ్ ఐ డూ ఆల్మోస్ట్ మన తెలుగు వంటలు అన్నీ చేస్తాను నేను. ఓకే, సో దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్. ఓకే, కుకింగ్. సో కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న నేను హోటల్ మేనేజ్మెంట్ తీసుకొని ఆ సైడ్ వెళ్ళుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బ్యూటిఫుల్. ఓకే, ఆర్ ఎల్స్ ఇంకా అదర్ కెరియర్, స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్. నాకు రిలవెంట్ కాదులేండి, నా పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, వీఆర్ సీయింగ్ నెంబర్ ఆఫ్ గేమ్స్: క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ. ఓకే, ఆర్ఎల్స్ ఈ అథ్లెటిక్స్, సంథింగ్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఐఎమ్ అ స్పోర్ట్స్ పర్సన్. నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ ఐ పార్టిసిపేటెడ్. బట్ నేను వెళ్ళి ఒక టెక్నికల్ కోర్స్లో చేరాను. ఓకే, అండ్ ఈవెన్ ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఐ ఓన్లీ హ్యావ్ సమ్ 60%, 70% సంథింగ్. నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఐఎమ్ నాట్ టెక్నికల్. ఓకే, అలాంటి నేను వెళ్ళిపోయి సో ఫోర్స్ చేశారని చెప్పు, ఆర్ఎల్స్ అది బాగుంటుందని చెప్పు, ఫ్రెండ్స్ వెళ్ళారని చెప్పు, లేదా మన పేరెంట్స్ గైడెన్స్ ఇచ్చారని చెప్పు, వీ కెనాట్ గెట్ ఇన్ టు దస్ టెక్నికల్ కోర్సెస్. సో అక్కడ ఏమవుతుందంటే అది అయిపోయిన తర్వాత 3 years or 4 years బాగానే ఉంటుంది. బట్ 4 years అయిపోయిన తర్వాత జాబ్స్ అనేది చాలా
కీ పాయింట్. ఓకే, సో మనకి ఇంట్రెస్ట్ లేని కోర్స్ జాయిన్ అయ్యాం, కంప్లీట్ అయ్యిద్ది, సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ అయితే అయ్యిద్ది, బట్ జాబ్స్ రావాలి కదా. సో అది ఒక్కటి మీరు డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్స్, లైక్ వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ ఐ టోల్డ్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, డిజైన్, మేనేజ్మెంట్ కోర్సెస్, ఓకే, BBA, MBA, like human resources or banking and finance, social work, teaching, fine arts, hospitality, event manager, digital marketing, number of careers ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా ఉందండి, లైక్ యూ కెన్ బి అ గుడ్ ఎడిటర్. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఛానల్స్, నంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇంక్రీజ్ అయిపోయారు. అండ్ వై కాంట్ యూ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ కోర్సెస్ ఉంటాయి, ఈవెన్ ఫ్యూ యూనివర్సిటీస్ ఆఫరింగ్ దిస్ VFX కోర్సెస్. సో వై కాంట్ యూ లెర్న్ ఆల్ దిస్? ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయండి. ఓకే, సో ఇవన్నీ చూసి ఒకసారి ఆ డెసిషన్ అనేది మీరు ప్రాపర్గా తీసుకోండి. అండ్ యాజ్ ఐ సెడ్, జర్నలిజం, ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ థింగ్స్, ఓకే, ఈ పొలిటికల్ థింగ్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఇన్ దట్ ఎడిటర్, కంటెంట్ క్రియేటర్ ఆర్ మీడియా ప్రొఫెషనల్స్, ఇవన్నీ మనం అవ్వాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్ జర్నలిజం. లా ఉంది, సోషల్ వర్క్ ఉంది, టీచింగ్. ఓకే, రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఒకవేళ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏ ఫీల్డ్ అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లవ్ ఇంగ్లీష్, ఓకే, ద వే యూ బిహేవ్, ద వే యూ స్పీక్, గ్రామటికల్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారండి, లేదా హిస్టరీ సంథింగ్ మీకు అన్నీ వచ్చు. సో అలాంటప్పుడు యూ డూ దట్ రెస్పెక్టివ్ కోర్స్. BA ఇంగ్లీష్ తీసుకోండి, ఆ తర్వాత B.Ed చేయండి, ఇట్ ఈస్ కంపల్సరీ, జాబ్స్ ఈజీగా వస్తాయి. దెన్ మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, PhD, యూ క్యాన్ డూ ఇట్ ఇన్ దట్ సేమ్ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు తిరిగే ఉండదు. ఓకే, మీరు ఇంకా నలుగురికి టీచ్ చేస్తారు ఈ టీచర్ ప్రొఫెషన్ తీసుకుంటే. సో ఇలాంటివి ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ కెరియర్స్ అండి. లైక్ డిజిటల్ మార్కెటింగ్, యాజ్ ఐ సెడ్, రీసెంట్ టైమ్స్లో మంచి డిమాండ్ ఉన్న కోర్స్. లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ చూసింగ్ ఇట్. బేసిక్లీ బీ డిజైనింగ్లో వీ హ్యావ్ టైప్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్. ఓకే, ఇప్పుడు మీకు ఏదన్నా ఒక క్రియేటివ్గా థింక్ చేయాలనిపించింది, యూ వాంటెడ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, టైప్స్, ఓకే, మీరు డిజైన్ చేస్తున్నారు, యూ క్యాన్ చూస్ దిస్ కోర్స్. మీకు ఆ టాలెంట్ ఉంది. ఓకే, మీరు ఇంట్లోనే స్టిచ్ చేస్తూ ఉంటారు, టైప్స్ ఆఫ్ క్లాత్స్ చేస్తూ ఉంటారు గర్ల్స్ మోస్ట్లీ. సో ఇలాంటివి మీరు ఏం చేయాలంటే మీరు బీ డిజైన్ కోర్స్ తీసుకొని అందులో మీకు ఈ టైప్స్ ఆఫ్ డిజైనింగ్స్ ఉంటాయి, టెక్స్టైల్ డిజైనింగ్ ఉంటుంది, యూ క్యాన్ డూ దట్. ఓకే, యూ క్యాన్ క్రియేట్ క్లోత్స్, డిజైన్ టైప్ ఆఫ్ క్లోత్స్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిటెక్టివ్, లైక్ సింపుల్గా చెప్పాలంటే డిటెక్టివ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొంతమందికి అనిపిస్తుంది లైక్ ఇప్పుడు మనం అనుకుంటున్నాయని నిజం, అది డైరెక్ట్గా తెలియకపోయినా యూ క్యాన్ సెన్స్ ఇట్. సో అలాంటప్పుడు ఈ పవర్ మీ దగ్గర చిన్నప్పటి నుంచే ఉంది. నేను అనుకుంటున్నాను అది జరుగుతుంది, నేను ఇది అనుకుంటున్నాను అది అవుతుంది, నేను అదే అనుకుంటున్నాను అదే అవుతుంది. సో ఇలాంటి మెమరీ పవర్ మీకు ఉన్నప్పుడు దానికి డిటెక్టివ్కి సంబంధించిన కోర్సెస్ ఏదైనా చేయండి. వై మీకు అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మెడిసిన్, ఇంజనీరింగ్ వీటికి వచ్చి తర్వాత ఇబ్బంది పడి వై? అలానే ప్రాక్టికల్గా పాసిబుల్ ఉంటే ఓకే, ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, మీరు చేయగలరు అని ఉంటే ఓకే, బట్ ఏదో చేయాలని చేయబాకండి. ఓకే, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కోర్సెసే మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా యూ హ్యావ్ ఈక్వల్ కెరియర్ ఆపర్చునిటీస్. ఓకే, ప్రతిదానికి ఉంటుందండి, మనం వెతుక్కోవాలి అంతే. ఏంటంటే సో ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకి ఏదైతే మౌత్ ఆఫ్ వర్డ్ అంటారు, నలుగురు చెప్తారు అదే కరెక్ట్ అనుకొని డిసైడ్ అయిపోతాం, సొంతగా ఆలోచించాం, ఇప్పుడు జరుగుతుంది అదే. ఓకే, సో ఏది కరెక్ట్ ఏది అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి, అదొకటి తెలుసుకోండి. కుకింగ్ చేసే మీరు వెళ్ళిపోయి స్పోర్ట్స్ ఆడమంటే ఆడతారా? ఇందాక నేను చెప్పినట్టు ఆడలేరు కదా, ఎవరి పని వాళ్ళే చేయాలి. ఓకే, అండ్ యాజ్ ఐ సెడ్, కెరియర్ ఆప్షన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, వీటిల్లో అసలు ఏమేమి అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్ తీసుకుంటే సివిల్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, ఆర్ అనలిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, బయోమెడికల్ ఇంజనీర్, డిపెండింగ్ ఆన్ దిస్ కోర్సెస్. ఇంజనీరింగ్ బేసిక్లీ అందరికి తెలుసు కాబట్టి దిస్ థింగ్.
మెడిసిన్ ఆబ్వియస్లీ డాక్టర్, సర్జన్, ఫార్మసిస్ట్, నర్స్ అండ్ రేడియాలజిస్ట్, నెంబర్ ఆఫ్ కెరియర్స్. అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్. బీబీఏ చాలా కీ అండి. అండ్ ఇందాక చెప్పలేదు నేను, ఇప్పుడు మీకు ఏదైనా ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ ఆర్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, లైక్ సొంతగా ఒక స్టార్ట్అప్ చేయాలి, బిజినెస్ చేయాలి అని చెప్పి, మీరేం చేస్తారు? టెక్నికల్ కోర్స్ ఎందుకు, బీబీఏ తీసుకోండి. బీబీఏ తీసుకొని అందులో బేసిక్స్ ఉంటాయి, నేర్చుకోండి. దెన్ డూ ఎంబీఏ చేసి మీరే ఒక ఓన్ స్టార్ట్అప్ క్రియేట్ చేయండి విచ్ ఇస్ రిలేటెడ్ టు బిజినెస్. యూ క్యాన్ డెవలప్ యువర్ బిజినెస్. మీరు ఆ ఫీల్డే చేశారు కాబట్టి ఇంకా 4 తెలుస్తాయి మీకు. ముందుగానే ప్రీ ప్లాన్డ్కి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నంబర్ ఆఫ్ హోటల్స్, ఇదివరకు నా చిన్నప్పుడు అండి, సంవత్సరానికి ఒక్కసారి అది లేదా 2 సార్లు, ఎప్పుడంటే అకేషన్స్, బర్త్డేస్కో లేకపోతే మా పేరెంట్స్ వెడ్డింగ్ డేస్కో, ఇలాంటి వాటికి బయటికి వెళ్ళేవాళ్ళం తింటాక. అందరం కలిసి ఒకసారి హోటల్కి వెళ్ళి కూర్చొని తింటాం. ఇప్పుడు అట్ట కాదు, రోజు తింటాం అయిపోయింది. లేదా వారానికి 2 సార్లు 3 సార్లు ఈ ఫుడ్ కోర్ట్లు వచ్చాయి. ఓకే, సో వాటికి వెళ్తాం, సాయంత్రం వెళ్తాం, ఇంట్లో వండితే తింటాం, లేదంటే బయటికి వెళ్తాం. నాది అదే గోల, రోజు బయట తింటాం. ఏం చేద్దాం, బయటికి చెప్పుకోలేను. ఓకే, సో నంబర్ ఆఫ్ బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ జనరేషన్లో. సో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైప్స్ ఆఫ్ కెరియర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అది చూస్ చేసుకోండి. ఓకే, అండ్ లాయర్, లీగల్ కన్సల్టెంట్, ఇవన్నీ తెలిసిందే కదా. అండ్ ఫినాన్స్, బ్యాంకర్, ఫైనాన్షియల్ అకౌంటెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, రైటర్, జర్నలిస్ట్, కంటెంట్ మేనేజర్, సోషల్ వర్కర్, ఓకే, అండ్ హోటల్ మేనేజ్మెంట్, చెఫ్, ఈవెంట్ ప్లానర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏవియేషన్ తీసుకుంటే పైలట్, ఓకే, అండ్ ఫ్లైట్ అటెండెంట్ ఆర్ ఏవియేషన్ మేనేజర్, ఇవన్నీ ఉన్నాయండి. సో మీరు నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ వీడియో అంతా చూశారు, మధ్యలో కొన్ని నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేశాను. అంటే ఏమైనా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ నేను చెప్పినవి అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, అవన్నీ కూడా చూశారు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది అయితే మీకు అర్థమై ఉంటుందండి. ఇంటర్ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఆ కెరియర్ బాగుంటుందా లేదా అనే 50% ఎంత ఇంపార్టెంటో, మీకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఆ రిమైనింగ్ 50% కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరు చెప్పినా సలహాలు తీసుకోండి, తప్పులేదు. పెద్దోళ్ళు ఆర్ మనకు తెలిసిన వాళ్ళు చెప్తే సలహాలు తీసుకోండి, బట్ ఆ సలహాల మీదే వెళ్ళిపోండి అనేది మాత్రం నేను అనుకోవటం కరెక్ట్ కాదు. సో సలహాలు తీసుకోండి, మీ ఇంట్రెస్ట్ చూసుకోండి, అన్నీ గ్యాదర్ చేసుకోండి, 4 పెద్దోళ్ళతో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఓకే, ఆర్ రీసెర్చ్ చేయండి. ఈ టైంలో ఇప్పుడు జనరేషన్లో మనం జస్ట్ బ్రౌజ్ చేస్తే వీ క్యాన్ గెట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ చూసుకొని దెన్ యూ క్యాన్ టేక్ అ డెసిషన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా మెయిల్ ఐడి ఇచ్చాను, మీకు కింద మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ చాయిసెస్ డౌట్స్ ఉన్నా మెయిల్కి మెయిల్ చేయండి, లేదా నా వాట్సాప్ ఛానల్ సేమ్ చెల్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, టెలిగ్రామ్ కూడా ఉంది. అన్నీ ఎందులో అయినా జాయిన్ అవ్వండి. సో యూ క్యాన్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో చాయిస్ కరెక్ట్గా చూస్ చేసుకోండి, బికాస్ మీ కెరియర్ని డిజైన్ చేసేది ఆర్ మీ కెరియర్ని ఆ పాత్లో నడిపించేది ఆ చాయిసే. ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు తీసుకునే కోర్సే మీరు ఏ జాబ్ చేయాలి, మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఈ 40 years ఆర్ 50 years 60 years నెక్స్ట్ 70 years మనం ఎప్పటి వరకు అయితే ఉంటాం అప్పటి వరకు మన లైఫ్ ఎలా ఉండాలి, ఏ వేలో ఉండాలని చూస్ చేసుకునే స్టెప్ ఇది. కాబట్టి కరెక్ట్గా అడ్వాన్స్డ్గా చూస్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చెప్పినట్టు నాకు మెయిల్ కానీ ఆర్ మన ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.